రబీ సీజన్ వచ్చేసింది. సార్వా వరి కోతలు పూర్తయిన ప్రాంతాలలో రైతులు దాల్వా వరి నారుమడి తయారీకి సిద్ధమవుతున్నారు. సార్వాతో పోలిస్తే దాల్వా సాగులో సమస్యలు తక్కువనే చెప్పాలి. అయితే ప్రాంతాలకు అనుగుణంగా రకాలను ఎంచుకుని సాగులో శాస్త్రీయతను పాటించినప్పుడే నాణ్యమైన దిగుబడులను సాధించగలం. ముఖ్యంగా 120 నుంచి 130 రోజుల పంటకాలం కలిగి కాండం దృఢంగా ఉన్న రకాలు చీడపీడలను తట్టుకొని చేనుపై పడిపోని వంగడాలను సాగుకు ఎంచుకోవాలంటూ రబీకి అనువైన వరి రకాలు, వాటి గుణగణాలను వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్లాంట్ బ్రీడింగ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకటరమణారావు. దాల్వా కాలంలో అధిక ఉష్ణోగ్రత, సూర్యరశ్మి బాగుంటుంది కాబట్టి మనకి ఈ వరి పండించడానికి ఇది అనుకూలమైన వాతావరణం. ఎప్పటి నుంచి ఎప్పుడు విత్తుకోవాలంటే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు కూడా అనుకూలమైన కాలము నాట్లు వేసుకునే రకాలకి. అలాగే మనకి ఎక్కడైనా వెదజల్లే పద్ధతి ఉంటే డిసెంబర్ 31 వరకు కూడా మనం వేసుకోవచ్చు. ఈ దాల్వా రకాలు సాగు చేసేటప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే 120 నుంచి 120 రోజుల కాల పరిమితి కలగాలి. అలాగే మనకి చేనుపై పడిపోకుండా ఉండాలి, మిషన్ కోతకి అనుకూలంగా ఉండాలి. అలాగే మనకి దాల్వా కాలంలో చలి బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలిని కొంతవరకు తట్టుకునే రకమై ఉండాలి. అలాగే మనకి అగ్గి తెగులు, మెడ విరుపును తట్టుకోవాలి. కొంచెం గింజరాలకి తక్కువగా ఉండే మోడరేట్గా ఉండే రకాలని మనం సాగు చేసుకోవాలి. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా దాల్వాలో సాగు చేసే రకం MTU 1121 శ్రీధృతి. ఇది దాదాపు 90 నుంచి 92% వరకు కూడా రైతు సోదరులు ఇటీవల కాలం వరకు చేయడం జరిగింది. ఇది 2015 సంవత్సరంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మార్టేర్ నుంచి విడుదలైన రకం. 125 రోజుల కాల పరిమితి, గింజరాలకి తక్కువగా ఉంటుంది. అలాగే మిషన్ కోతకు అనుకూలమైంది. అలాగే అగ్గి తెగులను కూడా తట్టుకుంటుంది. పచ్చి బియ్యానికి కూడా అనుకూలమైన రకం. అలాగే MTU 3626 ఈ ప్రభాత్ అనేది దాల్వా కాలానికి వచ్చేటప్పటికి 125 రోజుల కాల పరిమితి. చాలా లావు బియ్యం, అంటే ముతక రకం. ఇది ఉప్పుడు నూకకి అత్యంత అనుకూలమైన రకం. ఇది చేనుపై పడిపోదు. దీన్ని కూడా రైతులు సాగు చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంతకు ముందు MTU 1010 కాటన్ దొర సన్నాలు అనే రకాన్ని సాగు చేయడం జరిగింది. ఇది గింజ పొడవు సన్నమైన రకం. దాన్నే మనం లాంగ్ సిలిండర్ అంటాము. ఈ రకంలో గింజరాయిలకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా మనకి MTU 1153 చంద్ర అనే రకాన్ని 2015 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఇది 120 రోజుల కాల పరిమితి, చేనుపై పడిపోదు, అగ్గి తెగులను తట్టుకుంటుంది, గింజరాలిక తక్కువగా ఉంటుంది. అలాగే MTU 1153ని దగ్గరగా పోలి ఉండే MTU 1156 తరంగిణి అనే రకాన్ని కూడా 2016 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఇది కూడా గింజ సన్నం పొడవుగా ఉంటుంది, గింజరాలకి తక్కువగా ఉంటుంది, మిషన్ కోతకు అనుకూలంగా ఉంటుంది, 120 రోజుల కాల పరిమితి, అలాగే అగ్గి తెగుల్ని తట్టుకుంటుంది. 2022 సంవత్సరంలో చూసుకున్నట్టయితే మనకి MTU 1293 ఒక రకాన్ని జీవసాంకేతిక పరిజ్ఞానం ద్వారా 1010లోకి చౌడును తట్టుకునే గుణాన్ని చొప్పించబడిన రకం విడుదల చేయడం జరిగింది. ఇది 115 నుంచి 120 రోజుల కాల పరిమితి. చౌడు నేలలకి ఇది అత్యంత అనుకూలమైన రకం. ఇది కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది, చేనుపై పడిపోదు. అలాగే MTU 1210 సుజాత అనే రకాన్ని 2019 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఇది దాల్వా కాలానికి వచ్చేటప్పటికి 125 రోజుల కాల పరిమితి, చేనుపై పడిపోదు, గింజరాలుగా తక్కువగా ఉంటుంది. అలాగే అగ్గి తెగులను మరియు కొంతవరకు దోమపోటును కూడా తట్టుకుంటుంది. అలాగే మనం ఇతర రకాల గురించి చూసుకున్నట్టయితే NLR 33409 నెల్లూరు మషూరి అనే రకం కూడా మనకి దాల్వా కాలంలో వేసుకోవచ్చు. ఇది 125 రోజుల కాలపరిమితి కల రకం. దీని గింజ మిక్కిలి సన్నంగా ఉండి మనం బీపీటీలోకి మనకి ప్రత్యామ్నాయంగా లేకపోతే బీపీటీలో కలుస్తున్న రకం. ఇది మనకి అగ్గి తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే NLR 3354 ధాన్యరాశి అనే రకాన్ని కూడా నెల్లూరు పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది. ఇది కూడా దాల్వా కాలానికి వేసుకోవచ్చు. 125 రోజుల కాల పరిమితి, పడిపోదు, కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది. అలాగే ఇది ఇటీవల కాలంలో విడుదల చేసిన NLR 3238 ఇది కూడా 125 రోజుల కాల పరిమితి కలిగి అగ్గి తెగులను తట్టుకుంటుంది. ఈ రకానికి ప్రత్యేకం ఏంటంటే దీంట్లో 24.5% ppm జింక్ ఉండడం వల్ల ఇది మనం బయోఫోర్టిఫైడ్ వెరైటీగా మనం దీన్ని పేర్కొనవచ్చు. అలాగే
మార్టేర్ నుంచి MTU 1282 అని 3 సంవత్సరాల చిరుసంచి దశలను పూర్తి చేసుకున్న రకాన్ని విడుదలకు సిద్ధంగా ఉన్న రకం ఉంది. ఇది 120 నుంచి 125 రోజుల కాల పరిమితి. సన్నగింజ రకం BBT 5204 దగ్గరగా ఉంటుంది. చేనుపై పడిపోదు, గింజరాలిక తక్కువగా ఉంటుంది, అలాగే దోమపోటును కొంతవరకు తట్టుకుంటుంది. అలాగే మనం గత సంవత్సరం 2024లో MTU 1426 అనే చిరుసంచి రకాన్ని ఇవ్వడం జరిగింది. ఇది అత్యంత మిక్కిలి సన్న కలిగిన రకం. మనకి ఇప్పుడు RNR 150-48కి దగ్గరగా ఉండే రకం. ఇది 120 నుంచి 125 రోజుల కాల పరిమితి. చేనుపై పడిపోదు, అలాగే దోమపోటును అగ్గి తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. అలాగే ఇది బ్యాక్టీరియా ఎండాకు తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. అలాగే ఇటీవల కాలంలో చౌడు నేలలు ఎక్కువగా నేలల్లో చౌడు శాతం ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ చౌడును తట్టుకునే రకాల రూపకల్పనలో భాగంగా MTU 1290 అనే రకాన్ని 3 సంవత్సరాల చిరుసంచి ప్రదర్శన పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న రకం. ఇది 115 నుంచి 120 రోజుల కాల పరిమితి. చేనుపై పడిపోదు, అగ్గి తెగులను కొంతవరకు తట్టుకుంటుంది, చౌడు నేలకు అత్యంత అనుకూలమైన రకం. ఇవి మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో దాల్వా కాలంలో మనం సాగు చేసుకునే రకాలు, వాటి గుణగణాలు.